కూటమి ప్రభుత్వం నిన్న కలెక్టర్ల సమావేశం నిర్వహించింది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. ఆ కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కనిపించలేదు. ఆయన సీటు ఖాళీగానే ఉంది. ఖాళీగా పెట్టారు ఆయన సీటు ఖాళీ. తర్వాత ఈరోజు క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. క్యాబినెట్ సమావేశంలో కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆబ్సెంట్. ఆయన ఒకడే కాదు, ఆయనతో పాటు ఇంకొక 4-5 దాకా ఆబ్సెంటే. మిగతా మంత్రులు అయితే ఓకే, ఏదో హెల్త్ ఇష్యూస్, తర్వాత ఏదో పర్సనల్ పనుల మీద బిజీగా ఉన్నారనుకో. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి క్యాబినెట్ సమావేశాలకు హాజరయ్యేది లేదా? ఎక్కడ న్యాయం అండి ఇది? మరి ఆయనకి ఎందుకండి ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవులు? ప్రశాంతంగా ఆయన పర్సనల్ పనులు చూసుకోవచ్చు కదండి. క్యాబినెట్ సమావేశాలకు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అటెండ్ కాలేదంటే ఆయనకు ప్రజల మీద ఎంత ధ్యాస ఉంది, ప్రజలంటే ఎంత భక్తో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. క్యాబినెట్ సమావేశాలకు హాజరు కావడానికి ఏమండి, ఆ చైర్ చూడండి ఖాళీగా ఉంది. ఆయన కోసం పెట్టినటువంటి చైర్ ఖాళీగా ఉంది. ఆయనకేమో కేటాయించారు, ఆయన కోసం ఏమో కుర్చీ వేసి పెడతారు, కానీ ఆయన ఏమో రాడు. సోషల్ మీడియాలో బీభత్సంగా కామెంట్స్. నిన్న కలెక్టర్ మీటింగ్ అయినా, ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయినా అతను ఎందుకు రాలేదని మాత్రం ఎవరు అడగాలి కదా. ఊరికే ప్రోటోకాల్ ఎంజాయ్ చేయడం తప్ప ప్రజాపాలన మీద అసలు సీరియస్నెస్ అనేసి చెప్పుకోవాలి. సీరియస్నెస్ లేదు ఇంకా. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇంకా జన సైనికులంతా కూడా జాకిలు పెట్టి పైకి లేపుతుంటారు. అధికారంలో లేకపోయి ఉంటే ఎవరు అడిగేవారు కూడా కాదు పవన్ కళ్యాణ్ గారిని. అధికారంలో ఉండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి చూడండి ఆప్షన్ ఏది ఎలా అని చెప్పండి. తర్వాత ఇంకొకటి ఏమంటే, పవన్ కళ్యాణ్ గారు లేని సమయంలో ఈ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో చాలా వాటికి ఆమోద ముద్ర కూడా వేసేసుకున్నాడు. దాంట్లో మెయిన్గా చెప్పాలంటే హెరిటేజ్కి సంబంధించి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదో ఆమోద ముద్ర వేసేసుకునిందంట. అది నిజంగానే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేసుకోవాలా. నిజంగానే అది కరెక్ట్ అయితే, నిజమైతే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం యొక్క పతనం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనేసి అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉండి హెరిటేజ్కి లాభం చేకూర్చడం ఏదైతే ఉందో అది చాలా తప్పు అని చెప్పేసి చాలామంది ఖండిస్తున్నారు. ఈవెన్ సాక్షిలో కూడా వచ్చింది. హెరిటేజ్కి రాయితీలు ఇచ్చేందుకు క్యాబినెట్ సమావేశం తెలిపింది. హెరిటేజ్కు రాయితీలు ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు హెరిటేజ్ ఫుడ్స్ నిర్వహిస్తుండగా చంద్రగిరి మండలం కాశీపెంట హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్కి క్యాబినెట్ రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెరిటేజ్ టెక్నాలజీ ఆఫ్ గ్రేడెనెస్ కోసం సబ్సిడీ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 5 ఏళ్ల పాటు 100% జీఎస్టీ రీయింబర్స్మెంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాటు 100% జీఎస్టీ రీయింబర్స్మెంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరెంటు బిల్లులో యూనిట్కి ₹1 రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. హెరిటేజ్ నెయ్యి ఉత్పత్తి 566%, ఫ్లేవర్డ్ పాలు 131, పన్నీర్ 400% పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద భారీ రాయితీలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హెరిటేజ్ రాయితీలను మంత్రి పార్థసారథి గారు మీడియా సమావేశంలో వెల్లడించలేదు. ఎందుకో మరి అజెండాలో చివరి అంశంగా పెట్టి ఏపీ క్యాబినెట్ ఆమోదించింది. నిజంగానే దీనికి సంబంధించి మేబీ రేపు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బయట వస్తాయి. వీటినన్నిటిని కూడా ప్రజలు కానీ తెలుసుకుంటే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం యొక్క పతనం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనేసి చెప్పుకోవాలి. చూశాం కదా తిరుమల లడ్డూకి సంబంధించి ఏ విధంగా అసత్య ప్రచారాలు చేశారు వీళ్ళు. దెబ్బకి హెరిటేజ్ స్టేట్స్ మొత్తం కూడా ఏ ధమాలయ్యాయి. వాటిని రికవరీ చేయడం కోసమేమో వీళ్ళ క్యాబినెట్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు 100% జీఎస్టీ రీయింబర్స్మెంట్ అంట. కరెంటు బిల్లులో యూనిట్కి ₹1 రాయితీ ఇవ్వాలంట. వాళ్ళు ఇష్టానుసారంగా పెంచేసుకున్నారు రాయితీలు. ఇది ఎంతవరకు సమంజసం? దీని అంటారా కిట్ ప్రో అనేసి.
దీని అనరా కిట్ ప్రోకో అనేసి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఏమి చేయకపోయినా ఆయన మీద నిందలేశారు కదా. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నాడు కదా, ప్రశ్నించచ్చు కదా. ఎందుకు ప్రశ్నించడం లేదు నాయకులు? అడగండి, అడిగితే పోయేదేముంది. సో ఎందుకంటే సాక్షిలో కూడా రాశారు. సో దీనికి సంబంధించి రేపో మాపో ఎవిడెన్స్ పేపర్స్ కూడా బయట వస్తాయి. అప్పుడు దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో చాలా స్పష్టంగా మాట్లాడుకుందాం.